ప్రతి మనిషి జీవితంలో ఒక ఆఖరి క్షణం ఉంటుంది. ఆ క్షణంలో మీ మనసు ఎక్కడ ఉంటే మీ గమ్యం అక్కడ ఉంటుంది. ద సీక్రెట్ ఆఫ్ ఎటర్నల్, అధ్యాయం 8. మనం రోజంతా ఎన్నో పనులు చేస్తాం, ఎంతో మందిని కలుస్తాం, కానీ ప్రాణం పోయే ఆఖరి నిమిషంలో మన ఆలోచన ఏంటి? 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు కృష్ణుడిని, మరణ సమయంలో నిన్ను ఎలా స్మరించాలి? అసలు బ్రహ్మం అంటే ఏమిటి? కృష్ణుడు ఇచ్చే ఈ సమాధానం మీ మరణం గురించి భయాన్ని పోగొట్టి మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, మీ జీవితం ఎలా ముగియాలి అనేది మీరు ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కృష్ణుడు ఒక పవర్ఫుల్ సైకాలజీని వివరించారు. మనిషి తన అంతిమ క్షణంలో దేన్ని తలుచుకుంటూ శరీరాన్ని వదులుతాడో వచ్చే జన్మలో అదే స్థితిని పొందుతాడు. జీవితాంతం డబ్బు గురించి ఆలోచించేవాడు మరణ సమయంలోనూ దాన్నే తలుచుకుంటాడు. కానీ నిరంతరం ఆ పరమాత్మను స్మరించేవాడు ఆఖరి క్షణంలో ఆయనలోనే లీనమవుతాడు. అయితే ఆఖరి నిమిషంలో దేవుడిని తలుచుకోవడం అంత ఈజీ కాదు. అందుకే కృష్ణుడు ఒక టిప్ ఇచ్చారు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యద్యచ. ప్రతి క్షణం నన్ను స్మరించు, అదే సమయంలో నీ యుద్ధాన్ని బాధ్యతను నువ్వు చేయి. ధ్యానం చేసేవారు ఆఖరి క్షణంలో ఎలా ఉండాలి? మనసును హృదయంలో నిలిపి ప్రాణాన్ని మధ్యంలో కనుబొమ్మల మధ్య చేర్చి ఓం అనే అక్షరాన్ని ఉచ్చరిస్తూ శరీరాన్ని వదిలేవాడు పరమగతిని పొందుతాడు. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఇది ఒక నిరంతర అభ్యాసం. మన ప్రాణశక్తి అదుపు చేయడం నేర్చుకోవాలి. ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచంలోకి వెళ్తున్న శక్తిని మన లోపలికి మళ్లించడమే అసలైన యోగం. ఈ సృష్టి కాలచక్రం గురించి కృష్ణుడు వివరిస్తూ, బ్రహ్మదేవుడికి ఒక పగలు అంటే కొన్ని వేల యుగాలు. పగలు రాగానే సృష్టి జరుగుతుంది, రాత్రి రాగానే అంతా లయమవుతుంది. కానీ ఈ చావు పుట్టుకల చక్రానికి అతీతమైనది ఒకటి ఉంది, అదే అక్షర బ్రహ్మం. ఈ జగత్తు అంతా నశించినా అది మాత్రం నశించదు. అక్కడికి చేరుకున్నవాడు మళ్ళీ ఈ కష్టాల్లోనికి, ఈ దుఃఖాల ప్రపంచానికి తిరిగి రాడు. మనం వెతకాల్సింది ఆ శాశ్వతమైన స్థానాన్ని, ఈ తాత్కాలికమైన సుఖాలను కాదు. మరణించిన తర్వాత ఆత్మ ప్రయాణించే 2 మార్గాల గురించి కృష్ణుడు ఇలా చెప్పారు. శుక్లగతి, జ్ఞానులు వెళ్లే దారి, దాని ద్వారా వెళ్లిన వారు మళ్లీ జన్మించరు. కృష్ణగతి, కోరికలు ఉన్నవారు వెళ్లే దారి, చీకటి మార్గం అన్నమాట. మీరు స్వర్గానికి వెళ్లి పుణ్యం అయిపోగానే మళ్లీ భూమిపై పుడతారు. అర్జున, నువ్వు ఎప్పుడూ యోగయుక్తుడివై ఉండు. భక్తితో జ్ఞానంతో నన్ను చేరుకో. వేదాలు చదివిన, యజ్ఞాలు చేసిన రాని పుణ్యం ఈ రహస్యాన్ని తెలుసుకుని నిరంతరం నన్ను స్మరించే భక్తుడికి లభిస్తుంది. మరణం అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం. ఈ ప్రయాణం వెలుగు వైపు సాగాలా లేక చీకటి వైపు ఉండాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. మరణాన్ని చూసి భయపడకండి. మరణించే సమయానికి మీరు ఏ పరిస్థితిలో ఉండాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. భగవంతుడిని మీ శ్వాసగా మార్చుకోండి. అప్పుడు కాలం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఒకటి గుర్తుంచుకోండి, గీత చదవడం అంటే కేవలం పుణ్యం కోసం కాదు, అది మీ జీవితాన్ని ఎలా గెలవాలో నేర్చుకోవడం కోసం. ఈ క్షణం నుండి మీ భయాన్ని వదిలేయండి, మీ బాధ్యతను స్వీకరించండి. విజయం మీ చిరునామాగా వెతుక్కుంటూ వస్తుంది. మేల్కో మిత్రమా, మీ లోపల ఉన్న అనంతమైన శక్తిని గుర్తించు. లోకంలో ఎన్నో మార్పులు వచ్చినా మీ లోపల ఉన్న పరమాత్మ ఎప్పుడూ స్థిరంగానే ఉంటాడు. అలలు ఎగసిపడే సముద్రం పైన అశాంతిగా ఉన్న లోపల ప్రశాంతంగా ఉన్నట్టే మీ మనసును ఆ లోతుల్లోకి తీసుకెళ్ళండి. శాంతి ఎక్కడో లేదు, అది మీ శ్వాసలోనే ఉంది. ఈ అద్భుతమైన మార్పు కోసం సిద్ధంగా ఉండండి. జ్ఞానం ఒక ఆయుధం అయితే ఆచరణ ఆ ఆయుధాన్ని వాడే ధైర్యం. ఈ రోజు మీరు విన్న ఈ మాటలను కేవలం గుర్తుంచుకోకండి, మీ జీవితంలో ఒక భాగంగా మార్చుకోండి. మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆ కృష్ణయ్య తోడు మీకు ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి. కాలం మారుతుంది, మనుషులు మారుతారు, కానీ ఈ సత్యం ఎప్పటికీ మారదు. మీరు చేసే ప్రతి పని ఆ దైవానికి అర్పించండి. అప్పుడు కర్మ మిమ్మల్ని బంధించదు, అది మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది. అజ్ఞానం అనే చీకటిని వదిలి జ్ఞానం అనే వెలుగు వైపు అడుగులు వేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ, జై హింద్.